శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి సాయంత్రం 3:25 లోపే జరగబోయేది ఇదే. మార్చలేరు. ఒకసారి 4 వార్తలు వింటారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. వీరి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం అనేది చేసుకోవాలో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన దేవతారాధన ఏ విధమైన వివరాలను అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారు మీకుండే సమస్యలను అయితే అధిగమించగలుగుతారు. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. తద్వారా మీరు విలువైనటువంటి వ్యక్తిగాను అందరూ పరిగణలోకి తీసుకుంటారు. మీకు రేపటి రోజున లాభదాయకమైన స్థితి అనేది కలగబోతుందని చెప్పుకోవాలి. ప్రతి అంశంలో కూడా నూతన అవకాశాలు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ఏమాత్రం కూడా అతిశయోక్తి లేకుండా మీరైతే సంతోషంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది పాటించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం ఇలాంటి విషయాలను మీరైతే మర్చిపోకూడదు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఏ పనులైనా సరే మీరు చేస్తున్నా గానీ దాంట్లో పూర్తి శ్రద్ధతో చేయాలి. అప్పుడే విజయవంతులవుతారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఎప్పటి నుండో పనులను చేయాలి అనుకుంటున్నా గానీ, ఎప్పటి నుంచో ఏదైనా ప్రదేశానికి వెళ్లాలి అనుకుంటున్నా గానీ అది మీరు చెయ్యలేక నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఇక ఆ ప్రాబ్లం నుండి మీరైతే బయటపడిపోతున్నారని చెప్పుకోవాలి. రేపటి రోజున నూతన విషయాలను తెలుసుకుని ఆసక్తిగా బాగా పెరగబోతుంది. మీరైతే కనుక నూతన వస్తువులను కొనుగోలు చేసేటటువంటి విధంగా రేపటి రోజున మీకైతే కనుక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున మీ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. భగవంతునికి రేపటి రోజున మీరు సంబంధించిన సేవా కార్యక్రమాలను పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు, చెడు స్నేహితులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకునే విధంగా మీరైతే ప్రవర్తించాల్సి వస్తుంది. మీకు ఉండే చికాకులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇక వస్తువులు కానీ, వస్త్రాలను కానీ కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. తీర్థయాత్రల సందర్శనం చేసే విధంగా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున శుభవార్తలు మీకు తెలుస్తాయి. మీరు పాత మిత్రులను కలుసుకుంటారు. వారి ద్వారా మీకు ఆర్థిక లాభం చేకూరుతుంది. ఈ రాశి వ్యక్తులకు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. విద్యార్థులకు చదువులో ఉత్తీర్ణతలయ్యే విధంగా కనిపిస్తుంది. ఇక మీరు కోరుకుంటున్నటువంటి విధంగా మీరైతే చదువులు సాగిస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితం కూడా అనుకూలంగా మారబోతుంది. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు, పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా సానుకూలంగా, అనుకూలంగా ప్రయత్నాలనేవి కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి నీలం రంగు కలిసి వస్తుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.